నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం అక్రమాలపై పోలీసుల దర్యాప్తు. నిర్వాహకురాలు, ల్యాబ్ టెక్నీషియన్లు అరెస్ట్. హైదరాబాద్ కొండాపూర్లో రేవ్ పార్టీ భగ్నం. 2 కిలోల గంజాయి, పలు రకాల డ్రగ్స్ స్వాధీనం. నాగర్ కర్నూలు జిల్లాలో ఫుడ్ పాయిజన్తో మరో 80 మందికి పైగా అస్వస్థత. భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థినులకు కడుపు నొప్పి, వాంతులు. ఉత్తరాఖండ్ హరిద్వార్లో మనసాదేవి ఆలయం వద్ద అపశృతి. విద్యుత్ షాక్ జరిగిందనే పుకార్లతో తొక్కిసలాట, 6 మృతి. గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ మారణ హోమం. బాంబు దాడిలో 53 మంది పాలస్తీనియన్లు మృతి. హరిద్వార్లోని ప్రసిద్ధ మనసాదేవి ఆలయం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 28 మందికి గాయాలయ్యాయి. ప్రధాన ఆలయానికి వెళ్లే మార్గంలోని మెట్లపై ఈ అపశృతి చోటు చేసుకుంది. మెట్లపై కరెంట్ షాక్ తగిలిందన్న ప్రచారం జరగడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. దీంతో మెట్లపై తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది. వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది పరిస్థితిని అదుపు చేశారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని గల్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నారని వివరించారు. స్థానిక యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. నోయిడాలో నిర్లక్ష్యంగా BMW కారును నడిపిన యువకులు 5 ఏళ్ల చిన్నారి సహా 2 ప్రాణాలను బలిగొన్నారు. అస్వస్థతకు గురైన 5 ఏళ్ల చిన్నారిని తన తండ్రి, అతడి స్నేహితుడు ఓ స్కూటర్పై ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఎస్శర్మ, అభిషేక్ రావత్ అనే యువకులు వేగంగా వచ్చి ఢీకొట్టారు. ఘటనలో చిన్నారి అయత్ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి గుల్ మహ్మద్, అతడి మిత్రుడు రాజా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. స్కూటర్ పూర్తిగా ధ్వంసమవగా కారు అద్దం దెబ్బతింది. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు ఎస్శర్మ, అభిషేక్లను అరెస్టు చేశారు. కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అది 10 టీఎంసీల ప్రాజెక్టు. బీడు భూములను సస్యశ్యామలం చేసే జలాశయం. అలాంటి కీలకమైన ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం వేటటం లేదు. ప్రాజెక్టుకు పగుళ్లొస్తే 4 ఏళ్లుగా కవర్లు కప్పి కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వాలు మారినా కుమ్రం భీం ప్రాజెక్టు భవితవ్యం మారడం లేదు. ఆసిఫాబాద్ జిల్లాలో బీడు భూములకు సాగునీరందించే కుమ్రం భీం ప్రాజెక్టు ప్రమాదపు టంచులో ఉంది. 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 టీఎంసీల కెపాసిటీతో ఈ ప్రాజెక్టును నిర్మించింది. జిల్లాలోని 45,500 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో పెద్దవాగుపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. కాగా 4 ఏళ్ల క్రితం ప్రాజెక్టు ఆనకట్ట బేటలు వారింది. మరింత కుంగిపోకుండా కట్టపై పాలిథీన్ కవర్లు కప్పి ఉంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కవర్లతోనే అధికారులు కాలం వెల్లదీస్తున్నారు.
గత ఏడాదితో పోలిస్తే ఆనకట్టకు మరో 100 మీటర్ల వరకు బీటల వారి మరింత కుంగింది. ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా మారిన ప్రభుత్వం మరమ్మతుల కోసం ఒక్క పైసా ఇవ్వకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. మళ్లీ వానలు జోరెందుకుంటే ప్రాజెక్టు మనుగడ కష్టమేనని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. వర్షాధార పంటలే సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ముందుగా నష్టపోయేది కిరిడి గ్రామమే అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆనకట్ట పగుళ్లకు కారణం తేలడంపై ఇప్పటికే నిపుణుల కమిటీకి నివేదించామని, భూ పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్కు పంపించామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నివేదిక అందగానే నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. మరోవైపు కొమరంభీం ప్రాజెక్టు కట్టి ఏళ్లు గడుస్తున్నా కాలువల నిర్మాణం పూర్తి కాకపోవడంతో రైతులకు పూర్తి స్థాయిలో ప్రయోజనాలు దక్కడం లేదు. కాలువలు తవ్వించాలని రైతులు కోరుతున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థను దేశంలోనే అత్యుత్తమ శిక్షణా సంస్థగా నిలపాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ పాలక మండలి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. స్వయం సమృద్ధి, ఆర్థిక పురోగతి సాధిస్తేనే ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఆశించిన స్థాయిలో ఎదుగుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పరిపాలనలో వినియోగిస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని, ఆ దిశగా పాలనా యంత్రాంగానికి శిక్షణ ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఏఐ ఆధారిత పనిచేయడంలో శిక్షణ పొందిన అధికారులు, సిబ్బందికి సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని ఆయన సూచించారు. డిగ్రీ కళాశాలలు న్యాక్ గుర్తింపు పొందేందుకు వీలుగా ప్రిన్సిపాళ్లకు శిక్షణ ఇవ్వాలని మంత్రులు ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల లీడర్లకు జిల్లా, మండల స్థాయిలో 2 రోజుల శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగేందుకు కృషి చేయాలని మంత్రులు కోరారు. ఇక నుంచి 6 నెలలకోసారి ఎంసీఆర్ హెచ్డీ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ 1వ అంతస్తులో నిర్మించిన భవనాన్ని ప్రారంభించి హాస్టల్ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల సముదాయంలో 2,10,00,000తో నిర్మించిన సెమినార్ హాలును ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా శాతవాహన విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను తొలగించి రామచంద్రరావును నియమించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వాన్ని ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించినారు. ఇంత పెద్ద బలహీన వర్గాల పునఃకరణ అన్ని రాజకీయ పార్టీలు 5 శాసన మండలి స్థానాలు వస్తే 100% సామాజిక న్యాయం ఇస్తే, 3 మంత్రుల్ని సామాజిక న్యాయం ఇస్తే, ఆ పార్టీ మాత్రం మా దారి వేరన్నట్టుగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కరడుగట్టిన బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు గారు తీసుకొచ్చి ప్రెసిడెంట్ పెట్టారు. ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు కిషన్ రెడ్డి గారు ముందు మీరు రాజీనామా చేసి మీ మంత్రి పదవిని అరవింద్ గారికో, లక్ష్మణ్ గారికో, ఈటల రాజేందర్ గారికో, ఆర్ కృష్ణ గారికో, ఎందుకంటే బండి సంజయ్ గారు మంత్రులు కాబట్టి వాళ్ళకి ఇచ్చి అప్పుడు మమ్మల్ని ప్రశ్నించడానికి నువ్వు అవకాశం తీసుకుని. ఎలాంటి అనుమతులు లేకుండా సరోగసీ చేస్తూ దంపతులను మోసం చేసిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యజమాని డాక్టర్ నమ్రత సహా మరో 2 ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. సృష్టి సెంటర్తో ఒప్పందం కుదుర్చుకున్న ఇండియన్ స్పెర్మ్టెక్ సెంటర్ నిర్వాహకులు సహా 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం రిమాండ్కు తరలించారు. సరోగసీ పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా పిల్లలు లేని వాళ్ల నుంచి లక్షల్లో వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్పై పోలీసులు కూపీ లాగుతున్నారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన గోపాలపురం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత సహా మరో 2 ల్యాబ్ టెక్నీషియన్లను అరెస్టు చేశారు. రాజస్థాన్కు చెందిన దంపతులు 4 ఏళ్లుగా సికింద్రాబాద్లో ఉంటున్నారు. సంతానలేమితో 3 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు. సరోగసీ ద్వారా పిల్లలకు అవకాశం ఉందని నిర్వాహకురాలైన డాక్టర్ నమ్రత వారికి చెప్పారు. 30 లక్షల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. గతేడాది ఆగస్టులో మొత్తం డబ్బు చెల్లించారు. బిడ్డ జన్మించిన తర్వాత తమతో పాటు సరోగసికి అంగీకరించిన మహిళ DNA నమూనాలు సేకరించి పోల్చాలని దంపతులు షరతు విధించారు. ఈ ఏడాది బిడ్డ జన్మించింది. షరతు ప్రకారం DNA పరీక్షలు చేయించాలని భార్యాభర్తలు నమ్రతను కోరగా ఆమె తరచూ వాయిదాలు వేస్తున్నారు. దీంతో ఢిల్లీలో పరీక్షలు చేయించుకోగా తల్లిదండ్రుల DNAతో బిడ్డ DNA సరిపోలలేదు. జూన్ 2వ వారంలో ఆ వైద్యురాలిని సంప్రదించి తమ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇవ్వాలని నిలదీశారు. తప్పును అంగీకరించిన వైద్యురాలు దంపతులతో బేరసారాలు జరిపింది. వారు ఒప్పుకోకపోవడంతో మొహం చాటేసింది. దీంతో మోసపోయామని దంపతులు గోపాలపురం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్తో సంబంధాలు ఉన్న ఇండియన్ స్పెర్మ్ టెక్ పై మరో కేసు నమోదైంది. DMHO కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీధర్ అనే డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో పంకజ్ సోని నిర్వహిస్తున్న స్పెర్మ్ టెక్ సెంటర్లో గోపాలపురం టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి సోదాలు చేసిన సమయంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా పలు ఫెర్టిలిటీ సెంటర్ నుంచి స్పెర్మ్ సేకరిస్తున్నారని గుర్తించారు. విచారణలో 17 మంది స్పెర్మ్ డోనర్స్, 11 మంది ఎగ్ డోనర్లు అక్కడ ఉన్నారు. పలు రికార్డులు సైతం స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అర్హత లేని వాళ్లు ల్యాబ్ టెక్నీషియన్లుగా ఉన్నట్లు గుర్తించి సెంటర్ను సీజ్ చేశారు. సెంటర్ యజమాని పంకజ్ సోని, ఎగ్ డోనర్ కన్జారి బోరో, బ్రోకర్లు శివ, మణికంఠ, క్యాషియర్ సంపత్, సిబ్బంది శ్రీను, జితేందర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నేరం చేసిన వాడు చట్టం నుంచి తప్పించుకోలేడు. ఎప్పటికైనా శిక్ష పడక తప్పదు. ఈ నిజం మరోసారి రుజువైంది. 2.5 ఏళ్ల క్రితం గుంటూరు జిల్లాలో జరిగిన హత్య కేసులో DNA నివేదిక ఆధారంగా నిందితుడిని న్యాయస్థానం దోషిగా తేల్చింది. సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయమైన ప్రయోగాల ద్వారా ఇచ్చిన నివేదికలు కేసులో కీలకంగా మారాయి. హత్యతో పాటు పోక్సో చట్టం కింద దోషికి కఠిన శిక్ష పడింది. ఫిబ్రవరి 12 గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కరకట్ట ప్రాంతం. చూపులేని 17 ఏళ్ల బాలికపై కుక్కల రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన బాలికని కుటుంబ సభ్యులు విజయవాడ ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 13న బాలిక మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. హత్యపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. నిందితుడు రాజుకు నేర చరిత్ర ఉంది. మద్యం సేవించి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని 2 కేసులు, హెడ్ కానిస్టేబుల్పై గొడ్డలితో దాడి చేసిన ఘటనకు సంబంధించి హత్యాయత్నం కేసు గతంలో నమోదయ్యాయి. ఈ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన రాజు ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. చూపులేని 17 ఏళ్ల బాలికపై కన్నేసిన రాజు 2023 ఫిబ్రవరి 12న ఉదయం ఆ బాలిక ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు. సమయానికి బాలిక పెద్దమ్మ వచ్చి రాజుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పారిపోయాడు. అదే రోజు రాత్రి మరోసారి ఇంట్లోకి చొరబడిన రాజు బాలికపై కత్తితో దాడికి తెగబడి చంపేశాడు. బాలిక హత్యపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఘటనా స్థలం వద్ద ఆధారాలు సేకరించారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం తీసుకున్నారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మహిళ ఏడాది విచారణ తర్వాత కోర్టులో మాట మార్చారు. డైరెక్ట్ ఐ విట్నెస్ ఎవరున్నారో మనకు ప్రాసిక్యూషన్కి సరిగా సపోర్ట్ చేయలేదండి. హాస్టైల్ అయ్యారు. లేదు, చూడలేదని ఒకసారి, చూసినారని ఒకసారి చెప్పారు. అది కూడా 1 సంవత్సరం గ్యాప్ తర్వాత వచ్చి మాట మార్చారు.
ఇది వరకు కొద్ది వరకు ప్రాసిక్యూషన్కి సపోర్ట్ చేశారు. తర్వాత డిఫెన్స్ సైడ్ వైపు సాక్ష్యం ఇచ్చారు. చట్ట ప్రకారం ఏముందంటే ఇలా మొదటిసారి మన ప్రాసిక్యూషన్ ఫేవర్లో చెప్పి ఒక లాంగ్ గ్యాప్ ఉండి మళ్ళీ డిఫెన్స్ సైడ్ చెప్తే మొదటి వర్షన్నే నమ్మాలి అని జడ్జ్మెంట్ ఉందండి. ఆ మాట చెప్పాను జడ్జి గారికి. ద సెకండ్ వర్షన్ షుడ్ నాట్ బి బిలీవ్డ్ విచ్ ఈజ్ ఎ గెయిన్డ్ ఓవర్ వర్షన్. ఫస్ట్ వర్షన్ అలోన్ షుడ్ బి బిలీవ్డ్ అని చట్ట ప్రకారం ఉంది. సో అది తీసుకున్నారు పరిగణలోకి. రెండోసారి మాట మార్చినా అది జడ్జి గారు ఒప్పుకోలేదు. మొదటి వర్షన్నే పరిగణలోకి తీసుకున్నారు. తాడేపల్లి లిమిట్స్లో ఒక మైనర్ బాలికను కుక్కల రాజు అనే వ్యక్తి హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి అతని మీద హత్యా నేరము మరియు పోక్సో కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో అప్పుడున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు డిఎస్పి మేడం గారు జెస్సీ ప్రశాంత్ గారు, అలాగే అప్పుడున్నటువంటి సిఐ గారు ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి పోక్సో కేసులో ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు తాను నేరం చేయలేదని కోర్టులో వాదించాడు. ఈ సమయంలో ప్రాసిక్యూషన్ గట్టిగా పనిచేసింది. నిందితుడి ఆధార్ కార్డు ఘటనా స్థలంలో పడి ఉంది. పోలీసులు దాన్ని కూడా ఆధారంగా చేర్చారు. అన్ని ఆధారాలు పరిశీలించి ప్రాసిక్యూషన్స్ వాదనలు విన్న తర్వాత గుంటూరులోని పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జూలై 21న తీర్పు వెలువరించారు. నాగపోగు దయానందరాజు అలియాస్ కుక్కల రాజును న్యాయస్థానం దోషిగా తేల్చింది. మృతురాలి యొక్క రక్తపు మరకలు, రక్తం చిందిందండి కొట్టినప్పుడు, అటాక్ చేసినప్పుడు కత్తితో. సో ఆ రక్తం ఇతని చొక్కా మీద పడింది. ఆ చొక్కాని DNA టెస్ట్కి పంపించారు సైంటిఫిక్ ఎక్స్పర్ట్కి. అది మృతురాలి రక్తమే అని చెప్పారు. నాకు అసలు సంబంధమే లేదు మర్డర్తో, ఆమె ఏం తెలియదని చెప్పారు. తెలియనప్పుడు ఆ రక్తపు మరక ఎలా వస్తుంది? ఆమెదే అని నిర్ధారణ అయింది. సైంటిఫిక్ బియాండ్ రీజనబుల్ డౌట్ నిర్ధారణ అయింది. దానికి ఎదురే లేదు DNAకి. సో ఈ విధంగా ఆ రక్తపు మరక ఒకటి ఆయనకి జైలుని చేర్చింది. దోషికి భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 302 కింద జీవిత ఖైదు విధించింది. 2000 రూపాయల జరిమానా చెల్లించాలని, లేకపోతే మరో 30 రోజులు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పింది. మైనర్ కావటంతో పోక్సో చట్టం సెక్షన్ 12 కింద 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే 2000 రూపాయల జరిమానా విధించింది. 2 శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని న్యాయమూర్తి తీర్పులో ఆదేశించారు. చిన్నారులు, బాలికలపై జరుగుతోన్న అఘాయిత్యాలకు సంబంధించి ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థ కఠిన సందేశం ఇచ్చినట్లయిందని పోలీసులు, న్యాయ వర్గాలు అభిప్రాయపడ్డాయి. తీవ్రమైన నేరాలకు సంబంధించి విచారణ సజావుగా సాగాలంటే సెక్షన్ల నమోదు నుంచి ఆధారాల సేకరణ వరకు పక్కాగా జరగాలి. ఈ కేసులో పోలీసులు సమర్థవంతంగా పనిచేశారు. నిందితుని పాత నేర చరిత్రను విశ్లేషించడంతో పాటు యువతిని లైంగికంగా వేధించటం, హత్య చేయటంపై కట్టుదిట్టంగా ఛార్జిషీట్ తయారు చేశారు. అందుకనుగుణంగానే కోర్టులో విచారణ జరిగింది. దోషికి శిక్ష పడింది. ప్రభుత్వ శాఖల్లోని లొసుగులు వారికి కాసులు కురిపించాయి. అటవీ శాఖకు చేరాల్సిన సొమ్ము అయిన వారి ఖాతాల్లోకి మళ్లించినా అడిగేవారే లేరనుకున్నారు. ఉన్నతాధికారులు గుర్తించి నిలదీస్తే 10వ పరకో చేతుల్లో పెట్టి మమ అనిపిద్దామనుకున్నారు. కానీ చేసిన పాపాలకు ఆ సాక్షి గణపయ్యే ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాడని తెలుసుకోలేకపోయారు. తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని మరోసారి నిర్ధారణ అయింది. ప్రభుత్వ శాఖల పనితీరు ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ కేసు ఓ ఉదాహరణ. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును ఓ ఉద్యోగి తాను ఉద్యోగం చేస్తున్నంత కాలం దారి మళ్లించి సొంత ఖాతాల్లో జమ చేసుకుంటున్నా కనీసం పట్టించుకునే నాథుడే లేడు. నెల నెలా రావాల్సిన సొమ్ములు రాకున్నా ఏమయ్యాయని అడిగే అధికారే లేకుండా పోయాడు. దర్జాగా దోచుకున్న సొమ్ముతో పదవీ విరమణ అనంతరం హాయిగా శేషజీవితం గడుపుతూ ఉండగా తీరిగ్గా ఇప్పుడు లెక్కలు చూసి పెద్ద బొక్కపడినట్లు తెలుసుకున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటి, లింగాలగట్టు, శిఖరం చెక్పోస్టుల వద్ద వాహనాల నుంచి టోల్ రుసుం వసూలు చేస్తారు. దీనితో పాటు సాక్షి గణపతి ఆలయం వద్ద వసూలు చేసిన పార్కింగ్ రుసుం సైతం నల్లమల అటవీ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు వినియోగిస్తారు.
ప్రతి నెల ఈ కేంద్రాల నుంచి 4 నుంచి 5 లక్షలు వసూలవుతుంది. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా అటవీ శాఖలో ఉద్యోగి చాంద్ బాషా తన సొంత ఖాతాలకు మళ్లించుకున్నారు. ఏఎస్ చాంద్ బాషా అనే అతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఏఓగా సుమారు 15 సంవత్సరాలు పనిచేసి అతను చాలా తెలివిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన డబ్బులను హెడ్ ఆఫీస్ పంపకుండా వాళ్ళ సిస్టర్ అకౌంట్ నందు 19,25,000 రూపాయలు 2 చెక్కుల ద్వారా ట్రాన్స్ఫర్ చేసినారు. ఆయన ఏప్రిల్ నెల 20 రిటైర్డ్ అయితే కొత్త ఏఓగా రాజు గారు వచ్చినారు. అతను కొన్ని రికార్డ్స్ పరిశీలిస్తే ఈ 2 చెక్కుల పైన అనుమానం వచ్చింది. ఈ అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళ పై అధికారులతో డిస్కస్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేస్తే 19,25,000 రూపాయల 993 రూపాయలు వాళ్ళ సిస్టర్ చాంద్ బాషా సిస్టర్ అకౌంట్లో ఏ విధంగా పోయిందని దానిపైన వెరిఫై చేసి కేసు ఇస్తే ఆ కేసు పైన సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసినారు. ప్రభుత్వ శాఖల్లో లొసుగులను చాంద్ బాషా చాలా తెలివిగా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఏవో చాలా తెలివిగా డిఎఫ్ఓ గారితో చెక్కులో సంతకం తీసుకునేటప్పుడు FDPT అని ఓన్లీ 4 అక్షరాలు రాస్తాడు. FDPT మిగతాదంతా ఖాళీ లైన్ ఉంటుంది. డిఎఫ్ఓతో సంతకాలు తీసుకుంటాడు. అది చెక్కుకు 3 months టైం ఉంటుంది కాబట్టి ఇతని తర్వాత 15 రోజులు 20 days తర్వాత ఏం చేస్తాడంటే బ్యాంక్ ఓచర్ పైన వాళ్ళ కింద సిబ్బందితో రాయించి అతనికి అనుకూలమైన వాళ్ళ వ్యక్తుల యొక్క అకౌంట్ నంబర్ ఆ చెక్ పైన రాసి అమౌంట్ అంతా మళ్ళీ ఇస్తున్నాడు. విచిత్రం ఏమంటే అప్పుడున్న అధికారులు కూడా స్టడీ చేయాలి. వాళ్ళకు క్యాష్ బుక్ ఉంటుంది, చెక్ రిజిస్టర్ ఉంటుంది, మళ్ళీ చెక్ రిజిస్టర్ ఉంటుంది, క్యాష్ బుక్ మెయింటెనెన్స్ ఉంటుంది. అవన్నీ వాళ్ళు చెక్ చేసినారు లేదో అవి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క నిర్లక్ష్యం కూడా ఉంటే దానిపైన కూడా మేము వెరిఫై చేస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుంది. ఆడిట్ చేసే అధికారులు కూడా ఎందుకు చూడలేదో అది కూడా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ఉందా లేదని అది కూడా ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా మన ఆత్మకూరు బ్యాంక్ అధికారులు ఇంత అమౌంట్ పోతున్నా కూడా వీళ్ళు కనీసం అప్పుడున్న టైంలో ఆ డిఎఫ్ఓ గారికి సమాచారం ఇచ్చినా లేదని వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ ఉందా అనేది ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాము. విషయం బయటపడటంతో తప్పు జరిగిపోయిందంటూ చాంద్ బాషా కొంత నగదు తీసుకొచ్చి అటవీశాఖ ఖాతాలో జమ చేశాడు. మిగతా డబ్బులు బయటపడతాయనే ఉద్దేశంతో తెలివిగా చాంద్ బాషా ఏం చేసినాడంటే మన డిఎఫ్ఓ గారితో మాట్లాడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అకౌంట్లో ఆ డబ్బంతా కట్టేసి ఆ రిసిప్ట్ తీసుకొని ఒక రిక్వెషన్ చేసి మాది తప్పైందని ఆ అమౌంట్ కట్టేసినామని సైలెంట్ అయినారు. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. ఎన్నాళ్లుగా ఈ వ్యవహారం జరుగుతుందని ఆరా తీయడంతో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. అమరావతి నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్ నుంచి కొంతమందిని టీమ్గా కమిటీగా ఏర్పాటు చేసి దర్యాప్తు చేసే దానికి ముందుకు పంపించినారు. వాళ్ళు అంతా వెరిఫై చేస్తే ఇప్పటి వరకు ఈరోజు 4,37,00,000 వరకు చాంద్ బాషా ఈ డబ్బును మళ్లించినారు. ఎప్పటికైనా చేసిన పాపం పండుతుందని ముందే గ్రహించిన చాంద్ బాషా హైకోర్టు నుంచి ముందస్తు ఉత్తర్వులు సైతం తెచ్చుకున్నాడు. చాంద్ బాషా ఈ 19,25,000 కట్టిన తర్వాత తెలివిగా హైకోర్టు పోయి అరెస్ట్ చేయకుండా పోలీసు నుంచి ఒత్తిడి ఉండకూడదని నా వయసు వల్ల నాకు పరిణామంలో తీసుకొని పోలీసులు ఎవరు కూడా బలవంతపు చర్య తీసుకోకూడదని ఒక ఆర్డర్ తెచ్చినారు. దీనికి మేము కౌంటర్ ఫైల్ చేసినాము. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఈ కుంభకోణంలో ఎంత డబ్బు దారి మళ్లిందనే వాస్తవాలు వెలుగు చూస్తాయి. ఇతర సిబ్బంది ప్రమేయం లేకుండా చాంద్ బాషా ఒక్కడే ఈ వ్యవహారం నడిపాడంటే నమ్మశక్యంగా లేదు. పోలీసుల దర్యాప్తులో మరికొందరి పేర్లు బయటకొచ్చే అవకాశముంది.